ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. మార్చి 5వ తేదీ బుధవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కి మీ సపోర్ట్ ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 5వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుందండి. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో కొత్తగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటారు. అంటే కొత్త నిర్ణయాలను తీసుకోవటం కానీ, కొత్తగా మీరు ఏదైనా పనులు ప్రారంభించాలని కానీ ఇట్లాంటి ఆలోచనతో మీరు ముందుకు వెళ్తారు. అదేవిధంగా అన్ని విషయాలలోనూ కూడా విజయాన్ని అయితే పొందగలుగుతారండి. మీదైన శైలిలో ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోవటం కూడా మీకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే ఏర్పరచుకునే అందుకు అవకాశాన్ని అయితే కల్పిస్తుందండి. అంటే ఏ నిర్ణయం తీసుకున్నా పాత తరహాలో కాకుండా మీకంటూ ఒక నూతన విధానంలో కొత్తగా ఆలోచించి కొత్త నిర్ణయాలను తీసుకోవటం వలన మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు ఏర్పరచుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలను కూడా ఎంతో చక్కగా చక్కబెట్టగలుగుతారండి. అంటే ఆర్థిక పరమైన లావాదేవీలు, డబ్బు పరమైన లావాదేవీలను అన్నిటినీ కూడా ఎంతో చక్కగా జరపగలుగుతారు. అవి కూడా మీకు కలిసి వచ్చే విధంగా ఉండబోతున్నాయండి. సమయానికల్లా చక్కగా డబ్బులన్నీ మీ చేతికి అందడం, గతంలో ఏదైతే చిక్కులను ఎదుర్కొన్నారో ఆర్థిక పరమైన చిక్కులను, వాటన్నిటి నుంచి బయటపడటం మీకు మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు చక్కగా అనుకూలంగా అయితే ఉండడం జరుగుతుందండి. అయితే కుటుంబ సభ్యులంతా కూడా కలిసి నిర్ణయాలను తీసుకోవటం కానీ, మీరు తీసుకునే నిర్ణయాలకు వారు ఏకీభవించడం కానీ, వారి వంతుగా వారి యొక్క మనసులోని సలహాలను మీకు తెలియచేయటం కానీ, మీరు చేసే ప్రతి పనికి కూడా వారు మద్దతుని ఇవ్వడం కానీ మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీరు ప్రతి నిర్ణయంలోనూ కూడా చక్కగా చురుగ్గా ముందుకు వెళ్ళగలుగుతారు. అందరి మద్దతు తీసుకుని కూడా మీరు ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకోగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అంటే మీరు ఏదైనా చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీ పనులన్నింటినీ కూడా సకాలంలో యథావిధిగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం, వైద్యుల సలహాలను తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఈరోజు ఈ రాశి వారు మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం కానీ, వారి చదువుల పట్ల కానీ, వారి వృత్తిరీత్యా ఏదైనా ఉద్యోగ వ్యవహారాల పట్ల కానీ మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. అది కూడా మీకు సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా మీ నిర్ణయాలు ఆలోచించి తీసుకోగలుగుతారు. అన్నింటిలోనూ కూడా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. మీ మనోభిష్టం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ప్రతి విషయంలోనూ కూడా చక్కగా మీ కోరికలు తీరే అవకాశం అయితే ఉంటుందండి. దైవానుగ్రహం కూడా ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో నిమగ్నమై ఉండటం వలన గట్టి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ ప్రయత్నాలలో చక్కటి పురోగతిని కూడా చూడగలుగుతారండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పని ఆ రోజు కోసమే కాకుండా దీర్ఘకాలికమైన ప్రణాళికలు, అంటే భవిష్యత్తుకు కూడా ఇది ఏ విధంగా పనిచేస్తుంది, భవిష్యత్తులో దీని ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే ఆలోచనాత్మక నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకోగలుగుతారండి. కొత్త పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రారంభించుకోగలుగుతారు. చక్కగా వాటి తాలూకా లావాదేవీలు అన్నింటినీ కూడా పెద్దల సహాయంతో చేసుకోగలుగుతారు. ఆగిపోయిన పనులు కానీ, ఆగిపోయిన ప్రాజెక్టులు కానీ ఇట్లాంటివి ఏవైనా ఉంటే వాటిని కూడా తిరిగి మొదలుపెట్టే అవకాశం కూడా ఈరోజు మీకు ఉండబోతుందండి. కుటుంబ సభ్యుల కోసం నూతన వస్తువులను కానీ, నూతనమైన వస్త్రాలను కానీ కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుందండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా మీరు ముందంజలో ఉండగలుగుతారు. కొంతవరకు వృత్తిరీత్యా కానీ లేదా వ్యక్తిగతమైన వ్యవహారాల పైన కానీ దూర ప్రయాణాలను అయితే చేయవలసి వస్తుందండి. అటువంటి సందర్భంలో మీరు ఇతరుల యొక్క సహాయం తీసుకోవటం కానీ, తగు జాగ్రత్తలను తీసుకోవటం కానీ చేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చక్కగా మీ ప్రయాణాన్ని అయితే కొనసాగించగలుగుతారండి. ఎవరైతే మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం కానీ, మీరంటే ఇష్టపడక మీ యొక్క పనులను వారు చెడగొట్టాలని చూసే వారి విషయంలో కానీ ఇట్లాంటి వ్యక్తులైతే ఈరోజు మీకు తారసపడతారండి. అట్లాంటి వారి విషయంలో మీరు ఓర్పుతో ఉండటం, వారి విషయాన్ని పట్టించుకోకుండా మీరు అక్కడి నుంచి వెనుదిరగడం ఇట్లాంటివి చేయటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా గడపగలుగుతారండి. ఎందువలన అంటే వారు మిమ్మల్ని రెచ్చగొట్టడం కానీ లేదా మిమ్మల్ని
ఇతరితర విషయాలలో మిమ్మల్ని వివాదాలకు గురి చేయటం కానీ, వాగ్వాదానికి మీతో దిగటం కానీ, ఇట్లాంటివి అయితే చేయడం అయితే సందర్భాలు ఏర్పడతాయి. అందువలన మీరు అటువంటి వాటి నుంచి దూరంగా ఉండి మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ధ్యాస పెట్టి మీరు ముందుకు వెళ్ళిపోవటం వలన అటువంటి ఇబ్బందుల నుంచి మీరు తప్పుకొని చక్కగా మీ రోజునైతే ఎంతో శుభప్రదంగా గడిపే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. చక్కగా అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కగా లాభాలను పొందడం, సమయానికల్లా డబ్బును సంపాదించుకోవటం, అన్ని ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోవటం మీకు మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇంకా ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే ఎక్కువగా చూపించగలుగుతారు. చక్కగా మీరు కోరుకున్న విధంగా మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో, తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షల్లో కానీ, లేదా పోటీ పరీక్షలకు కానీ దేనికైతే హాజరవుతున్నారో వాటన్నిటిలో కూడా మీరు అనుకున్న విధంగా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఎవరున్నారో, ఉద్యోగస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కగా మీరు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీ సహ ఉద్యోగుల నుంచి చక్కటి సలహాలను కానీ, వారి యొక్క సహాయ సహకారాలను కానీ పొందగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా మీరు ఏ పని చేస్తున్నా కూడా దానిలో విజయాలను పొందగలుగుతారు. సమయానికల్లా చక్కగా ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా చక్కగా మీరు కోరుకున్న స్థానాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే లభిస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. చక్కగా పెట్టుబడిలో లావాదేవీలను జరపగలుగుతారు. మీరు గతంలో ఏదైతే పెట్టుబడులను పెట్టి వాటి తాలూకా లావాదేవీలను జరపలేకపోయారో వాటిని కూడా ఈరోజు చక్కబెట్టుకోగలుగుతారు. చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపార విస్తరణకు అవసరమయ్యే అన్ని ముఖ్యమైన ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారు. మీ యొక్క భాగస్వాములతో కలిసి చర్చలను, సంప్రదింపులను జరపగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి అవకాశాలను దక్కించుకుని మీదైన శైలిలో మీ రంగంలో దూసుకు ముందుకు వెళ్తారండి. అంతేకాకుండా చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో, చిన్న వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు చక్కటి పోటీతత్వంతో లాభాల బాటలో నడిపించుకోగలుగుతారండి. రోజు ముగిసే సమయానికి లాభాలతో ఎంతో సంతోషంగా రోజునైతే గడుపుకోగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విధాలుగా కూడా మీకు చేదోడవాదోడుగా ఉండటం, మీ ప్రతి నిర్ణయంలోనూ కూడా వారు మీకు సహాయ సహకారాలను అందించటం, ఇద్దరి మాట ఒకటే, ఎంతో సంతోషంగా మీరు సమయాన్ని గడపడం మీకు అన్ని విధాలుగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఎంతో ప్రశాంతంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే
ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాల విషయంలో మీరు ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుందండి. ముఖ్యంగా మీ పెద్దల సమక్షంలో నిర్ణయాలను తీసుకోవటం వల్ల మీ భవిష్యత్తుకు అవసరమయ్యే ప్రణాళికలను వేసుకోగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక మనం చూసినట్లయితే స్త్రీలకు ఈరోజు అన్ని విధాలుగా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే కాసింత పనిభారం ఉన్నప్పటికీ కూడా మీరు వాటిని పెద్దగా పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. కొంతవరకు విరామ సమయాన్ని గడపగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా మీ స్నేహితులతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ మీ సన్నిహితులతో కానీ కాసింత సమయాన్ని గడపగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండి మీ వ్యాపారాన్ని లాభాల బాటలో చక్కగా నడిపించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా ఎటువంటి ఒత్తిడి లేకుండా పనులు సకాలంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ నాయకుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే రాజకీయ నాయకులకు కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అందరి ప్రశంసలను పొంది సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన మార్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా తీర్పులు దొరకటం కానీ మధ్యవర్తుల ద్వారా విషయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం అన్ని విధాలుగా చక్కటి శుభప్రదమైన ఫలితాలను అయితే పొందగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు ఒకరికి గాని ఇద్దరికి గాని ముగ్గురికి గాని పాలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు కోరుకున్న విధంగా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.